నమస్తే వెల్కమ్ టు అమా న్యూస్ నా పేరు వెన్నెల బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం పత్తి ధర తగ్గించడంపై రోడ్డుకెక్కిన అన్నదాతలు వ్యవసాయ మార్కెట్ యార్డు గేటుకు తాళం వేసి నిరసన తెలిపిన రైతులు లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకుని సమస్యలను పరిష్కరించుకోవాలి సమయం వృధా కాకుండా సత్వర న్యాయం జరుగుతుందన్న జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి మరి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పెందూరు పుష్పారాణి సంపూర్ణ మద్దతు ప్రకటించిన జిల్లా కాంగ్రెస్ ట్రాఫిక్ పోలీసుల అధిక చలాన్లు వసూలు చేస్తున్నారు ఆగ్రహంతో బండి తగలబెట్టిన వాహనదారులు ఇబ్బందులు పడుతున్న కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల ఉన్నత పాఠశాల విద్యార్థినులు రాత్రిపూట పడుకోవడానికి గదులు సరిపోవడం లేదని ఆవేదన డీటెయిల్స్ చూస్తే పత్తి ధర తగ్గించడంపై అన్నదాతలు ఆగ్రహించారు వ్యాపారులు అధికారుల తీరును నిరసిస్తూ రోడ్డుకెక్కారు కొనుగోలును అడ్డుకున్నారు వ్యవసాయ మార్కెట్ యార్డ్ గేటుకు తాళం వేసి నిరసన తెలిపారు మార్కెట్ ఏడీ శ్రీనివాస్ ఆందోళనకారులను సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ వినిపించుకోకుండా నినాదాలతో హోరెత్తించారు అనంతరం అక్కడి నుంచి తరలి వెళ్లి రాస్తా రోకో చేపట్టారు క్వింటాల్కు నిన్న 8,130 ఉంటే ఇవాళ 170 రూపాయలు తగ్గించి 7,960 నిర్ణయించడంపై కన్నెర చేశారు వ్యాపారులు అధికారులు కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నారని రోజురోజుకి ధరలు తగ్గించి నష్టాల ఊబిలోకి నెట్టివేస్తున్నారని ఆవేదన వెళ్లగక్కారు అసలే పెట్టుబడి పెరిగిపోయి దిగుబడులు అంతంత మాత్రంగా ఉన్నాయని చేతికొచ్చిన పంటకైనా మద్దతు ధర దక్కుతుందనుకుంటే ధరలు తగ్గించి ఇబ్బందులకు గురి చేయడం ఎంతవరకు సమంజసమంటూ ప్రశ్నించారు ఇలా అయితే తమకు గిట్టుబాటు కాదని కలెక్టర్ జోక్యం చేసుకుని ధరలు తగ్గకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామంటూ హెచ్చరించారు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగిన వీరి ఆందోళనతో పంజాబ్ చౌరస్తాలో ఇరువైపులా కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు ఆందోళన సాయంత్రం వరకు కొనసాగింది మన భారతదేశంలోనే మంచి మార్కెట్ అసలు మార్కెట్ని దళారులు కానీ వ్యాపారస్తులు కానీ ట్రేడర్స్ కానీ బాగా ఇట్లా అంటే విపరీతమైన లోపాయకారి ఒప్పందంతో మార్కెట్ వ్యవస్థని గలీజ్ చేస్తున్నారు ఇలా 8,500 పక్క మార్కెట్ మహారాష్ట్ర కానీ గుజరాత్ కానీ రాజస్థాన్ కానీ మన తెలంగాణలో ఈవెన్ బోతు
నేరేడుగొండ నార్నూరు సైడ్ ఆ సైడ్ కూడా ఉంది. అలాంటిది ఈరోజు ఈ మార్కెట్లో మాకు నిన్న 8,130 రూపాయలు పలుకుతే ఈరోజు ఒక్క 7,960 రూపాయలు నిర్దేశించిండ్రు. ఆ నిర్దేశించిన ప్రకారము అది మాకు గిట్టుబాటు కాదు. నాకు 9 ఎకరాల భూమి ఉందన్న, నాకు 100 కుంటాలు వెళ్ళేది ఈరోజు 40 కుంటాలు వెళ్ళిందన్న. ఆ ఆశతో నేను ఈరోజు నింపినా అన్న పత్తి. నేను పోయిన వారం నింపుతా అంటే 7,500 ఉండే అన్న, ఆ రోజు అయిపోయింది. ఈరోజు అన్న పెరుగుతాని ఆశతో నింపినా అన్న. నేను ఈరోజు కూడా దించేసిన అన్న. ప్రతి మార్కెట్లో మరి ప్రతి మన ఆదిలాబాద్లో ఎందుకు తక్కువ ఉన్నదో నేను ఒకటే అడుగుతున్నా. ఈ వ్యాపారులు మొత్తం అందరూ ట్రేడర్స్ వాళ్ళందరూ కలిసి ఒకటే మార్కెట్ వాళ్ళకు డబ్బులు ఇస్తున్నట్టు నాకు అనుకుంటున్నాం. కాకపోతే కుమ్మక్కైపోయినారు. ప్రతి జాగాలో 200 బయటనే ఎక్కువ ఉంటుంది, ఇక్కడ తక్కువ ఉంటుంది. మరి ఎందుకు తక్కువ ఉంటుందని మేము ప్రశ్నిస్తున్నాం అన్న. ఇది ఒకటి మాత్రం మీ ద్వారాగానే ప్రశ్నిస్తున్నాం అన్న. అధికారులు పట్టించుకోకపోని వీళ్ళు కూడా రైతులని మమ్మల్ని ఎట్లా పావుల తీరంగా ఒక మటక తీరంగా వాడుకుంటున్నారు. రోజు ఒక తీరు. నువ్వు 8,000 కుంటాలన్నప్పుడు 8,000తోనే కొనుక్కో. రోజు ఒక 100 దించుడు ఎక్కువ ఎందుకు అవసరం? మాకేం లేదు, కలెక్టర్ రాని ఓలన రాని కలెక్టర్ చెప్తాం. 8,000 అయినప్పుడు 8,000 మీదనే అడుగునాలా, లేకపోతే ఆడు మార్కెట్లకు రాద్దు అని దీనిలోకి సీలే చేయాలి. ఆడు కొనే అవసరం లేదు. మేము ఎక్కడ నమ్ముకుంటాం ఆ మార్కెట్లకు, ప్రైవేట్లని వాళ్ళని రప్పియద్దు. దీనికి 8,000 ఒక్కనాడు పడుతుంది, ఒకనాడు 7,000 పడుతుంది. లేకుంటే అలా మార్కెట్ దీనిలోకి సీలే చేయమని అవసరం లేదు. లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి మంత్రి రామకృష్ణ సునీత అన్నారు. జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో పోలీస్ రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. పలు సూచనలు చేశారు. రాజీ మార్గమే రాజమార్గమని, ఇరుపక్షాలు సమయం వృధా చేసుకోకుండా సామరస్యపూర్వకంగా చర్చించుకుని సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. దీనివల్ల మానసిక ఒత్తిడికి గురికాకుండా ఉంటారని, సత్వర న్యాయం జరుగుతుందని అన్నారు. ఎలాంటి అప్పీల్ ఉండదని, కోర్టు ఫీజు కూడా తిరిగి ఇవ్వబడుతుందని తెలిపారు. లోక్ అదాలత్ లో అన్ని రకాల సివిల్ కేసులు, ఫ్యామిలీ కేసులు పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ విషయాలపై అధికారుల అవగాహన కల్పించి కేసులు పెండింగ్ లో ఉండకుండా సహకారం అందించాలన్నారు. ఈ నెల 29 నుండి డిసెంబర్ 11 వరకు లోక్ అదాలత్ కొనసాగుతుందన్నారు. ఈ సమావేశంలో జిల్లా జడ్జీలు, ఇన్ఛార్జ్ ఎస్పీ రాజేశ్చంద్ర, డీఎస్పీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ లోక్ అదాలత్ ప్లాట్ఫామ్ని ఉపయోగించుకొని ఆల్ టైప్ ఆఫ్ కాంపౌండబుల్ కేసెస్, తర్వాత సివిల్ కేసెస్, తర్వాత కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్, ఎంబీ యాక్ట్ మోటార్ యాక్సిడెంట్స్ కేసెస్, ఎలక్ట్రిసిటీ కేసెస్, థెఫ్ట్, ఎన్ఐ యాక్ట్ కేసెస్, ఫ్యామిలీ మ్యాటర్స్, ఇవన్నీ ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరూ ఈ ప్లాట్ఫామ్ని సద్వినియోగం చేసుకొని కేసెస్ రాజీ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇందుకు గాను పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, పోలీస్ అఫీషియల్స్, తదితర సిబ్బంది అంతా కూడా మాకు సపోర్ట్ అందించాలని అభ్యర్థిస్తున్నాను. ఇంతకుముందు కూడా మన ఆదిలాబాద్ జిల్లా ఫస్ట్ వచ్చింది ఏది సెటిల్మెంట్ ఆఫ్ కేసెస్లో. సో ఈసారి కూడా నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ లోక్ అదాలత్లో పరిష్కారమైన కేసులకి అప్పీళ్ళు ఉండవు, ప్లస్ కోర్ట్ ఫీ రిఫండ్ ఇవ్వబడుతుంది. అన్నిటితో పాటు మనకి సమయం వృధా కాకుండా ఉంటుంది.
మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఓటర్ జాబితా పరిశీలకులు ఆదిలాబాద్ జిల్లాకు విచ్చేశారు. ఓటర్ జాబితాలను పరిశీలించేందుకు పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. సంబంధిత అధికారులు సిబ్బందికి తగు సూచనలు చేశారు. డిగ్రీ కళాశాలతో పాటు స్థానిక డైట్ కళాశాలను సందర్శించి ఓటర్ జాబితాను పరిశీలించారు. బిఎల్ఓలను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలపై ఆరా తీశారు. ఓటర్ల జాబితా పారదర్శకంగా ఉండాలని, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్ జాబితాలో పేర్లు నమోదు చేసుకునేలా చూడాలని అన్నారు. చనిపోయిన వారి పేర్లను తొలగించాలన్నారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ రిస్వాన్ బాషా షేక్, ఆర్డీఓ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. వీళ్ళందరూ సార్ పక్క పిఎస్లో ఉన్నారు. దాంట్లో 26 ఇచ్చారు సార్. వెరిఫై చేస్తున్నాం. ఎందుకంటే సార్ ఇది ఇక్కడ అర్బన్లో ప్రాబ్లం ఏంటంటే విలేజ్లో ఉంటున్నారు, మళ్ళీ వచ్చి మేము జరిగింది. అబ్జర్వర్ రోల్ అబ్జర్వర్ పార్ట్గా ఇక్కడ డైట్ లో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. డిగ్రీ కాలేజీలో కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఓటర్ల జాబితా ప్యూరిఫై చేయడానికి 18 ఇయర్స్ నిండిన వాళ్ళకి ఫామ్స్ ఎలాగా తీసుకుంటున్నారు అనేది ముఖ్యంగా అబ్జర్వ్ చేస్తున్నారు. డిలీషన్ కూడా చనిపోయిన వాళ్ళై షిఫ్ట్ అయిన వాళ్ళై తీస్తున్నారా లేదా అనేది సార్ అబ్జర్వ్ చేయటానికని అబ్జర్వర్ గారు వచ్చారు. ఈరోజు మళ్ళీ ఆల్ ఏఈఆర్ఓస్కు ఈఆర్ఓస్కు కలెక్టరేట్లో మీటింగ్ తీసుకొని సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మళ్ళీ కూడా 2 సార్లు సార్ విజిట్ చేస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెందూరు పుష్పారాణికి కాంగ్రెస్ తరపున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు కాంగ్రెస్ కమిటీ జిల్లా ఇన్ఛార్జ్ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ తెలిపారు. తన నివాసంలో తుడెందెబ్బ అధ్యక్షుడు గేడం గణేష్ ఎమ్మెల్సీ అభ్యర్థి పెందూరు పుష్పారాణితో కలిసి మీడియాతో మాట్లాడారు. అధికార టీఆర్ఎస్ పార్టీ నామినేషన్ల ఉపసంహరణకు ఎన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికీ ఆదివాసీ బిడ్డ దేనికి అంగీకరించకుండా ఇవాళ బరిలో నిలవడం అభినందనీయమని అన్నారు. అభ్యర్థులను భయప్రాంతులకు గురిచేసి విత్డ్రా చేయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అటు పెందూరు పుష్పారాణి మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం వచ్చిందని అందరూ ఆశీర్వదించి ఆదరించాలని కోరారు. అధికార పార్టీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు పనినా బెదరకుండా ఇవాళ పోటీలో నిలబడ్డానని తెలిపారు. తనకు మద్దతు ఇచ్చి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో తుడెందెబ్బ నాయకులు పెట్మ భోజ్ను ఎంపీటీసీలు కౌన్సిలర్లు పాల్గొన్నారు. మీ దగ్గర ఈరోజు ఎంపీటీసీలు ఉన్నారు, జెడ్పీటీసీలు ఉన్నారు, కౌన్సిలర్లు ఉన్నారు, ఎంపీపీలు ఉన్నారు, జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నాడు. ఉన్నగానే ఒక ఆదివాసీ మహిళ తుడుందెబ్బ తరపు నుంచి ఒక ఇండిపెండెంట్ మద్దతు ఇస్తే మీకు ఎందుకు ఇంత కోపం అని మీకు టీఆర్ఎస్ పార్టీ లీడర్స్ని అడుగుతున్నా. టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్స్ ఎంపీటీసీలు జెడ్పీటీసీయే చర్చ చేసుకుంటున్నారు. మమ్మల్ని ఎవరు ఆ క్యాండిడేట్ ఎవరు ఓటు అడగలే, మరి మా ఎమ్మెల్యేలు ఓటు అడగలేరు. మరి ఓన్లీ పైసలతో ఈరోజు ఆ నామినేషన్ వేసిన వాళ్లకు పైసలు ఇచ్చి, మరి ఎవరు ఏపిచ్చిండు వాళ్లకు పైసలు ఇచ్చి విత్డ్రా చేసుకుంటే అయిపోతుందా? ఆ రోజుగా వాళ్ళని కొట్టి పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి ఎందుకు విత్డ్రా చేయరని ఒక మినిస్టర్ నిలబడి ఇన్ని లక్షలు ఇస్తా, ఇన్ని కోటి ఇస్తా, విత్డ్రా చేస్తావా లేదా, లేకుంటే లోపలేపిస్తా అని ఈ విధంగా వివరిస్తే బాగున్నదా అని నేను మీడియా ముఖంగా అడుగుతున్నా. ప్రభుత్వం ఈరోజు నడుస్తుందంటే వాళ్ళకు
మన ఓట్లు కావాలి తప్ప మన అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ కూడా జరగలేదు. కాబట్టి నేను నా ప్రజలందరికీ కూడా ఉమ్మడి ఆదిలాబాద్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నేను చేతులు జోడించి నా శిరస్సు వంచి మీ పాదాభివందనాలు చేస్తున్నాను. నేను ఆదివాసీ బిడ్డను, మేము ఆదివాసులం కాబట్టి మొట్టమొదటిసారిగా మాకు ఒక అవకాశం వచ్చింది, ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం వచ్చింది. కాబట్టి మీరందరూ కూడా ఆదిలాబాద్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా సహకరించి మీ ఆదివాసీ బిడ్డని ఎమ్మెల్సీగా గెలిపిస్తారని చెప్పేసి నేను మనసారా కోరుకుంటున్నాను. దేశ చరిత్రలోనే మనకు స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎవరు కూడా ఆదివాసులకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకపోవడానికి మేము ఇది చేసినాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా ఆదివాసులకు ఈసారి ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలని చెప్పేసి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా యొక్క విజ్ఞప్తిని తోసిపుచ్చింది. కాబట్టి ఇవాళ మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆదివాసీ అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలిసి మా యొక్క అభ్యర్థిగా ఇండిపెండెంట్గా పేందూరు పుష్పరాన్ని మేము బరిలోకి దించినాం. అయితే నిన్న చాలా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము భారత రాజ్యాంగ దివసు అమలుకు వచ్చిన దినం సందర్భంగా ఒక ఆదివాసీ మహిళ ఆదివాసీ అని కూడా చూడకుండా ఇవాళ అనేక ప్రలోభాలకు గురి చేసినప్పటికీ కూడా అనేక కుట్రలు కుతంత్రాలు చేసి కూడా ఇవాళ మేము నిలబడ్డామని చెప్పేసి కూడా ఈరోజు తెలియడం జరుగుతుంది. ట్రాఫిక్ పోలీసులు అధిక చలాలను వసూలు చేస్తున్నారని, వేధింపులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆదిలాబాద్ పట్టణం ఖానాపూర్కు చెందిన షేక్ మక్బుల్ పని నిమిత్తం పంజాబ్ చౌరస్తా మీదుగా వెళ్తుండగా ట్రాఫిక్ పోలీసులు ఆపి పెండింగ్ చలాన్లు ఉన్నాయేమోనని పరిశీలించారు. వాహనానికి సంబంధించిన పత్రాలు చూపించాలని అడిగారు. దీంతో ఆగ్రహించిన మక్బుల్ వాహనంపై పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. అసలే పనులు లేక పేదరికంతో బతుకులు వెళ్లదీస్తుంటే చలాన్ల పేరుతో వేలకు వేలు వసూలు చేస్తూ ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఎక్కడి నుండి డబ్బులు కట్టాలని ట్రాఫిక్ పోలీసులు ప్రభుత్వం తీరుపై అసహనం వెళ్లగక్కారు. ఇలా నిరంకుశంగా చలాన్లు వసూలు చేయడం సరికాదంటూ మండిపడ్డారు. ఈ ఘటనపై సంబంధిత ట్రాఫిక్ ఎస్ఐ అబ్దుల్ బాగ్ని వివరణ కోరగా బండికి సంబంధించిన పేపర్లు అడిగామని అవి చూయించకుండా కోపంలో వాహనానికి నిప్పు పెట్టాడని తెలిపారు. भैया भैया जरा गाड़ी का फाइन है। गाड़ी पे ऑलरेडी एक परसों 1000 रुपये फाइन बना, 2000 था तो 1800 था, 1000 रुपये फाइन बना। फिर आज और पकड़ लिए, बोला साहब आप पैसे नहीं है, मैं बाद में बन लेता हूँ, गाड़ी दे दो साहब। बोले तो गाड़ी देने को तैयारी नहीं देते, ले आके पुलिस में लाओ, चोरी गाड़ी है क्या, हमारे ऊपर कंप्लेंट आई बोल के कांस्टेबल डर रहा। क्या करिए गाड़ी रख के साहब, चोरी गाड़ी है, इसके आरसी बताते, इसके पेपर बताते, चोरी गाड़ी है बोल डराते। तुम्हारा जुल्म हो जा रहा, इतना जुल्म ट्रैफिक वालों का। आदिलाबाद ट्रैफिक को पहले संभालो, तुम खाली पब्लिक के पैसे संभाल रहे। दुनिया भर की परेशानी जा रही है। यहाँ पर गाड़ियाँ वाले 2-2 घंटे, एक औरत आदमी 2-2 घंटे 3-3 घंटे रुक के रिक्वेस्ट करके पहले आके कर रहे, जाने वाले को रुका देके उसका ले रहे, गाड़ी लगा खरीद के लगा दे रहे, टाउन में ले आके लगा दे रहे। क्या करेंगे, गाड़ी रख लेंगे। इससे अच्छा साइकिल चला लिया तो पूरा था। इतना जुल्म रहने के बाद हर दम फाइन, हर दम फाइन। कहाँ से लेंगे, निकलेगी फाइन है गाड़ी को, कहाँ से ला के बनेंगे फाइन साहब। 2-2000 रुपये फाइन, 2000 कमाई नहीं है, 400 रुपये कमा रहा आदमी, 2000 रुपये फाइन कहाँ से बनेंगे। రోజువారీ విధంగా ఈరోజు పంజాబ్ చౌక్లో మేము వెహికల్ చెకింగ్ చేస్తుండగా పెండింగ్ చాలాన్స్ రియలైజేషన్ అవి చూస్తుండగా ఈ మక్బూల్ అనే వ్యక్తి ఒక బండిని తీసుకుని వచ్చిండు. అది తీసుకుని వస్తే దాని నెంబర్ సరిగా లేకుంటే దాన్ని వెరిఫై చేసినాం. వెరిఫై చేస్తే డాక్యుమెంట్ చూపించమంటే డాక్యుమెంట్ చూపించలేదు. సరే డాక్యుమెంట్ తీసుకురండి, వెరిఫై చేసి ఇచ్చేస్తామని చెప్పినాం. ఆ డాక్యుమెంట్ కోపంతో పెట్రోల్ పైప్ తీసేసి అగ్గిపెట్టేసిండు. వేరేదేం లేదంతే. వేధింపుల్లో ఎలాంటి వేధింపులు ఏమీ లేదు. దాని ఛానల్గా సరిగ్గా నెంబర్ లేకుంటే ఆ నెంబర్ చూసి పేపర్లు తీసుకురండి, పేపర్లు చూపించి వెరిఫై చేసి ఇచ్చేస్తామని చెప్పినాం. అంతలో కోపంతో పేపర్లో ఏం లేదని పెట్రోల్ పంప్ తీసేసి అగ్గిపెట్టేసింది.
పట్టణంలో ఓ వ్యక్తికి చెందిన ఇంటి కాంపౌండ్కు అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. ఇది గుర్తించిన ఇంటి యజమాని స్థానికుల సహాయంతో మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానిక కేఆర్కే కాలనీకి చెందిన సోన్ కాంబ్లే నర్సింగ్ డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని కొందరు వ్యక్తులు తన ఇంటికి నిప్పు పెట్టేందుకు ప్రయత్నించారని, చుట్టుపక్కల వారి సాయంతో మంటలను ఆర్పడంతో ప్రమాదం తప్పిందని, ప్రాణాలతో బయటపడ్డామని, రాత్రంతా భయంగా గడిపామని చెప్పారు. తనకు ప్రాణహాని ఉందని తగు న్యాయం చేయాలని కోరారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. मैं बहुत सिंसियर आदमी हूँ, गरीब आदमी हूँ सर। मेरे से किसी से झगड़ा नहीं होता, मगर फिर भी मेरे घर को किराना दुकान है, मेरे दुकान पे एक छोटे बच्चों को भेज के और सामान के बहाने से भेज के मेरे से एक दुश्मनी निकाले, मेरे साथ झगड़ा करा। छोटू बोल के है सही छोटू, वो बच्चे को भेज के मेरे बच्चे को गालियाँ दिया बोल के, उसके बाद से मेरे को माँ बहन ऐसे गालियाँ दिया, मेरे जोरू को गालियाँ दिया। और तुम्हारे कास्ट वाले क्या करते, बार बार वो तो अट्रॉसिटी मेरे को डरा रहा, क्या मेरा क्या उखाड़ लेता, ऐसे भाषा में बोल के ये करके मेरे को मेरे साथ झगड़ा करके मेरे को धमकाया, तेरे को चीर के फेंक दो, फाड़ के फेंक दो, ऐसा बोला। उसके बाद मैं पुलिस स्टेशन में दरखास्त दिया। दरखास्त देने के बाद भी 3 दिन उसको हमारे को FIR नहीं दिए, और कल शाम को हमारे को FIR फाड़ के दिए। वो आने के बाद हम वो झगड़ा अब निपट जाता समझे, मगर वैसा नहीं हुआ। रात में मेरे घर को आके अंगार लगा दिए। रात के 2 सवा 2 बजे एक रोड से जाने वाला आदमी उन्होंने हमारे को बोला, भाई तुम्हारे घर को अंगार लगाए। जब हमारे बच्चे रोते हुए चिल्लाते हुए बहुत डर गए मेरे बच्चे, और वो रात दिन नहीं सो रहे। 4 दिन से हम खाना नहीं जा रहा, हम बहुत परेशान है। मेरे को न्याय मिलना बोल के मैं तुम्हारे को रिक्वेस्ट कर रहा हूँ। ऐसा ये होते गए था, जब होते गए जड़ते चलते गया तो ये केक को बहुत ही बोले तो कैस्ट के ऊपर भी आ जाता और कैस्ट फीलिंग के ऊपर भी आ जाता। इसलिए जल्दी से जल्द हमारे DSP साहब को रिक्वेस्ट करता हूँ, ये केस को SP साहब को रिक्वेस्ट करता हूँ कि ये केस को जल्दी से जल्द केस बुक करा के जिसको न्याय है वो न्याय दिलाना बोल के मेरा रिक्वेस्ट है उनको। వినాయక్ చౌక్ లో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గోపాలకృష్ణ మఠాధిపతి యోగానంద సరస్వతి అన్నారు. దాదాపు 50-60 ఏళ్లుగా వినాయక్ చౌక్ గా పిలువబడుతుందని అన్నారు. ఈ చౌరస్తాలో హిందూ బంధువుల కోరిక మేరకు వైదిక సంప్రదాయబద్ధంగా అక్కడ రాతి వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నారు. పట్టణంలో శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో హిందూ బంధువులు ఉత్సవ సమితి సభ్యులతో హిందూ ఉత్సవ సమితి జిల్లా అధ్యక్షుడు జంగిలి ఆషన్న నేతృత్వంలో అత్యవసర సమావేశం నిర్వహించి విగ్రహం ఏర్పాటుపై చర్చించారు. ఆదిలాబాద్ పట్టణ సుందరీకరణలో భాగంగా మున్సిపల్ అధికార యంత్రాంగం వినాయక్ చౌక్ లో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆధ్యాత్మిక శోభను తీసుకురావాలని, ఫౌంటైన్ పెట్టి సుందరంగా తీర్చిదిద్దాలని యోగానంద సరస్వతి పేర్కొన్నారు. ఈ సమావేశంలో హిందూ ఉత్సవ సమితి సభ్యులు ప్రమోద్ కాత్రి, ఊరే గణేష్ తదితరులు పాల్గొన్నారు. మన ఆదిలాబాద్ నగరంలో అతిపెద్ద చౌక్ అయిన వినాయక్ చౌక్ నందు నగరపాలక సంస్థ నుంచి ఇప్పుడిప్పుడే ప్రగతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ సందర్భంగా విశాలమైన టవర్ లాంటిది ఏదో పెద్దగా ఎత్తు టవర్ నిర్మాణం జరుగుతున్నది. మన హిందూ బంధువులందరి కోరిక ఎప్పటి నుంచో దాదాపు 60-70 సంవత్సరాల నుంచి ఈ చౌక్ని వినాయక్ చౌక్ అంటున్నాం. ఆ వినాయక్ చౌక్లో మామూలుగా ఒక ఇనుప బోర్డు ఉండేది, వినాయకుడు బొమ్మ పెట్టి వినాయక్ చౌక్ అని బోర్డు రాసి పెట్టుకొని ఇన్ని సంవత్సరాల నుంచి నడిచింది. ఇప్పుడు ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ సందర్భంగా హిందూ బంధువులందరి యొక్క విజ్ఞప్తి, తప్పకుండా అక్కడ ఒక రాతి విగ్రహము దాదాపు 3 ఫీట్ల అది వైదిక సాంప్రదాయం ప్రకారంగా దాన్ని ప్రతిష్ఠించి ఆ విగ్రహానికి సాంప్రదాయబద్ధంగా నిత్య పూజలు మరియు ఫౌంటైన్ లాంటిది రోజు అభిషేకానికి అలా ఉండి, తప్పకుండా 3 నుంచి 5 ఫీట్ల వరకు ఉన్న విగ్రహాన్ని పెట్టి అది రాజస్థానీ స్టోన్ వైట్ స్టోన్తో పెట్టుకుంటే బాగుంటుందని, దానికి సత్యానకతగా ఎట్లనైతే 6 కాళ్లతో మండపం లాంటిది నిర్మాణం చేసి ప్రత్యేకంగా దానికి ఆ వినాయక చౌక్ నందు ఆధ్యాత్మిక వాతావరణం ఉండే విధంగా తయారు చేయవలసిందిగా మనవి.
కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల ఉన్నత పాఠశాల విద్యార్థినులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. బేల మండల కేంద్రంలోని విద్యార్థినులు రాత్రిపూట పడుకోవడానికి ఇబ్బందిగా ఉందని, గదులు సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గజగజ వణికే చలిలో చన్నీటి స్నానం చేస్తున్నామని వాపోయారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి రావాల్సిన నోట్ పుస్తకాలు ఇప్పటివరకు అందలేదని చెప్పారు. ఆడుకోవడానికి, వ్యాయామాలకు సరైన ఆట స్థలం లేక ఉన్న స్థలంలో సర్దుకుంటున్నామని, తమకివ్వాల్సిన కిట్స్ కూడా ఇవ్వకపోవడంతో తమ స్వంత డబ్బులతో కొనుక్కుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని వేడుకుంటున్నారు. ఈ విషయంపై పాఠశాల అధికారులను వివరణ కోరగా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని, వాటిని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లామని కేజీబీవీ ప్రత్యేక అధికారి గేడం నవీన తెలిపారు. ఆక్సిజన్ వెలువడుతుందని నిరూపించడానికి ఒక ప్రయోగం నేర్చుకున్నాం. ఆ ప్రయోగానికి స్కూల్లో బెడ్స్ లేవు, ఇంకా పడుకోవడానికి రూమ్లు సరిపోతలేవు, బెంచ్లు చెప్పి పడుకుంటున్నాము. ఇంకా వేడి నీళ్ళు కావాలి, యూనిఫామ్, ఇంకా కిట్స్ ఇటువంటివి మా స్కూల్లో ఇంకా రావడం అనేది జరగలేదు. ఇవి మాకు కావాలి. ఈ విద్యా సంవత్సరంలో మాకు ఫస్ట్ ఇంగ్లీష్ మ్యాథ్స్ టీచర్లు లేకుండే, ఇప్పుడు ఉన్నారు. మాకు వేడి నీళ్ళు, బెడ్స్ సరిపోతలేవు, ఇక్కడనే చదువుకోవడం, ఇక్కడనే పడుకోవడం అవుతుంది. ఇంకా వేడి నీళ్ళు కావాలి. తర్వాత నోట్బుక్స్ రాలేదు ఈసారి. అన్ని జాగ్రత్తలు పాటిస్తూ మేము ఈ పాఠశాలని రన్ చేయడం జరుగుతుంది. భౌతిక వసతుల విషయంలో వస్తే కొద్దిగా మాకు పడుకునేటప్పుడు విద్యార్థినులకు కొద్దిగా సమస్య ఏర్పడుతుంది. ఈ 210 మెంబర్స్ విద్యార్థులకు మాకు రూమ్స్ సరిపోవడం లేదు. కాబట్టి మాకు అదనపు తరగతి గదులో మంజూరు చేయగలరు. అదేవిధంగా ఇప్పుడు చలికాలం కాబట్టి పొద్దున్నే విద్యార్థినులు చల్లటి స్నానాలు చేయడం వలన కొద్దిగా హెల్త్ ప్రాబ్లం అవుతుందనే ఉద్దేశంతో సోలార్ వాటర్ కూడా మాకు ఇంకా శాంక్షన్ అవ్వలేదు. ప్రతి కేజీబీవీలో ఉంది. ఆదిలాబాద్ అర్బన్లో, బేలలో అది మంజూరు అవ్వలేదు. అదొకటి వస్తే బాగుంటుంది. ఇంకా ఈ విద్యా సంవత్సరంలోనైతే కిట్టు విషయంలో, అదేవిధంగా నోట్బుక్స్లు ఎంత త్వరగా వస్తే అంత బాగుంటుంది. జైనత్ మండల కేంద్రంలో కొలువైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి జాతరకు 4వ రోజు భక్తులు పోటెత్తారు. స్వామిని దర్శించుకునేందుకు క్యూ కట్టారు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నుండి కూడా భక్తులు జాతరకు తరలి వస్తున్నారు. అతి ప్రాచీనమైన ఈ దేవాలయంలోని స్వామివారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ప్రసిద్ధి. అందుకే స్వామివారిని దర్శించుకుని ఆయురారోగ్యాలతో పాటు పాడి పంటలు బాగా పండి సుఖశాంతులతో ఉండాలని భక్తులు పూజలు చేస్తున్నారు. రేపు ఆదివారం జాతరకు చివరి రోజు, పైగా సెలవు దినం కావడంతో ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. ఆలయ ప్రాంగణంలో గాజులు, కుంకుమలు, రకరకాల బొమ్మలు, మిఠాయిలు, పలహారాలు, తినుబండారాల దుకాణాల వద్ద స్వల్ప కొనుగోలు కనిపించాయి. మనో ఉల్లాసం కోసం ఏర్పాటు చేసిన అనేక రకాల ఆట వస్తువుల వద్ద చిన్న పెద్ద కేరింతలు కొడుతూ సందడి చేశారు. ఆదిలాబాద్కు 18 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం
ఇక్కడ ఎంతో ప్రాచీనమైనటువంటి ఆలయం. పూర్వకాలంలో జైనులు నిర్మించినటువంటి ఆలయము. గత 1000 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఆలయము ఈ జైనత్ ఆలయం. ఇక్కడ జైనులు శ్రీముఖ శాతవాహనుడు ఉన్నప్పుడు ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా ఇక్కడ ప్రతిది. అదేవిధంగా ఇక్కడ లోకల్ వాళ్ళు ఏమంటారంటే ఒకటే రాత్రిలో నిర్మించిందని చెప్పేసి ఇక్కడ ప్రతిది ఉంది. తర్వాత ఇక్కడ జైనత్ గ్రామంలో ఉన్నటువంటి పల్లెటూరులో కానీ ఎక్కడైనా మండల లెవెల్లో మొత్తము నారాయణ, లక్ష్మి అనే పేర్లు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇది జైనత్ అని ప్రసిద్ధి చెందింది. ఆదివాసీలపై ప్రభుత్వ కపట ప్రేమ బయటపడుతుందన్నారు. దిగజారిన రాజకీయాలు చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో ఆడా శంకర్, సీడం నందు తదితరులు పాల్గొన్నారు. బోధ్ మండల కేంద్రంలోని పలు కాలనీలో కోతుల బెడద ఎక్కువైంది. దీంతో కాలనీ వాసులు గ్రామ పంచాయతీ కార్యాలయానికి చేరుకుని సర్పంచ్ సురేందర్ యాదవ్ కు వినతిపత్రం అందజేశారు. కోతుల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, తమపై దాడులు చేస్తున్నాయని, ఒకరి చేయి కూడా విరిగిందని వాపోయారు. వెంటనే కోతుల బెడద నుండి విముక్తి కలిగించాలని కోరారు. స్పందించిన సర్పంచ్ కోతులు పట్టేవారితో మాట్లాడానని, వారం రోజుల్లో కోతులన్నింటినీ పట్టించి అటవీ ప్రాంతంలో వదిలేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కోతులు పట్టే వాళ్ళని పిలిపిస్తుంది. నేను రాత్రి నిన్ననే మాట్లాడుతున్నాను. కోతులు ఎంత నిన్న ప్రాణాన్ని ఇక్కడ కలవడం జరిగింది. ఆ కోతులను ఎట్టి పరిస్థితుల్లో వారం 10 రోజులలో దొరకబట్టిస్తాం. దొరకబట్టి తీసుకెళ్ళి అక్కడ కోతుల నిర్మల చాలా ఉంది. అక్కడ ఇసరటం లేదా అక్కడ లేకుండా బెంగాల్ అక్కడ నిర్మల కోతుల మాత్రం అంగడి రోజులు ఏమైందంటే అంగడి రోజు ఇప్పుడు రేపు అంగడి సోమవారం మంగళవారం అంగడి రోజు వస్తున్నాయి. బుధవారం మొత్తం అంగడి చెత్త అంతా టమాటాలు వేసరికి అట్లా ప్రారంభమవుతుంది. కనుక ఈ వారం రోజులలో కోతులన్నీ పట్టించి అక్కడ కోతుల నిర్మూలన చాలా ఉంది. అక్కడ పంపించడం జరుగుతుంది, లేదా ఆ జంగల్ నుంచి పెట్టడం జరుగుతుంది. చెప్పినట్టు కుక్కలు చంపినా సర్పం మీద కేసు అవుతుంది, కోతులు చంపినా కేసు అవుతుంది. అర్థమైందా? ఆవులను చంపి దేని మీద ఎలాంటి జంతువులు కూడా చంపడానికి వీలేదు. చట్టం కొత్త చట్టం వచ్చింది. అర్థమైందా? బోధ్ పట్టణంలో ఉన్నటువంటి హనుమాన్ గల్లీ కానీ, పోచమ్మ గల్లీ కానీ, మరియు ఈ చైతన్య గణేష్ మండలి దగ్గర చైతన్య గణేష్ అక్కడ గల్లీ కానీ, మరియు బోత్లో ఉన్నటువంటి బజార్లో కానీ, అంగడి బజార్లో కానీ, బోత్లో ఉన్నటువంటి పట్టణంలో కోతుల బెడద చాలా ఇబ్బందిగా మారింది. ప్రజలకు చాలా నష్టం జరుగుతున్నది. కోతులు వచ్చి వెంటనే ఇళ్ళకు దూరడం కానీ, ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను తీసుకుపోవడం కానీ, మరి వాళ్ళని భయభ్రాంతులు చేసేసరికి వాళ్ళు పరుగులు పెట్టేసరికి వాళ్ళు కింద పడి చేతితో కాలు ఇరగడం జరుగుతుంది. కావున ఈ సమస్య రావడానికి చాలా ఇబ్బంది ఉంది. కనుక ఈ కోతుల బెడద ప్రజలు బోధ్ పట్టణంలో ఉన్న ప్రజలు ఈ సమస్యను నా దృష్టికి తీసుకురావడం జరిగింది. దీన్ని వెంటనే స్పందించి రేపటి నుండే కోతులు పట్టే వాళ్ళని పిలిపించి వాళ్ళ ఎట్టి బస్సుల కోతులను వారం రోజుల లోపల బోధ్ పట్టణంలో ఉండకుండా, బోధ్ పట్టణంలో ఉన్నటువంటి ఎక్కువ కోతి కూడా లేకుండా అన్ని కోతులను తీసుకెళ్ళి అక్కడ జంగల్లో విడిచిపెట్టడం జరుగుతుంది. తలమడుగు మండల కేంద్రంలో బ్లూ బీమ్ యూత్ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం, ఉపన్యాసం, క్విజ్ పోటీలను నిర్వహించారు. విద్యార్థులకు రాజ్యాంగం పట్ల అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో ఈ పోటీలను నిర్వహించారు. సర్వసత్తాక లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ నిర్మాణం చేసుకోవడానికి దేశ పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని సమగ్రంగా అందించే విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ రచన చేశారన్నారు. మహానీయులు చూపిన మార్గంలో నడుచుకోవాలని కోరారు. విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో యువజన నాయకులు గంగన్న శివకుమార్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
ఈ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని మా బ్లూబీమ్ యూత్ ఆధ్వర్యంలో జెడ్పీహెచ్ఎస్ తలమడుగు పాఠశాలలో భారత రాజ్యాంగం దాని ప్రాముఖ్యత అనే అంశం మీద విద్యార్థులకు అవగాహన కార్యక్రమం కోసం స్కిచ్ పోటీలు, డ్రాయింగ్ పోటీలు, స్పీచ్ పోటీలు, అలాగే వివిధ అంశాలలో పోటీలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరిగింది. భారత రాజ్యాంగము అనేది చాలా ఒక పెద్ద గ్రంథం. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయము. ఇది మన భారతదేశంలోని 130 కోట్ల జీవితాలను ప్రభావితం చేసేది. ఎందుకంటే ఒక వ్యక్తి సామాజిక న్యాయపరమైనటువంటి వివిధ అంశాలలో మనం ఈరోజు స్వేచ్ఛగా బ్రతుకుతున్నామంటే దానికి కారణము భారత రాజ్యాంగమే. అలాగే భారత రాజ్యాంగం అనేది ప్రతి ఒక్కరికి కనీస అవగాహన ఉండాలి. ఈరోజు భారత రాజ్యాంగం లేకపోతే ఇలా మనం ఉండేవాళ్ళం కాము. ప్రతి వ్యక్తి కూడా స్వేచ్ఛ భావ వ్యక్తీకరణ అనేది, స్వేచ్ఛ సమానత్వం అనేది, సౌభ్రాతృత్వం అనేది కేవలం ఒక భారత రాజ్యాంగం ఇస్తుంది తప్ప ఇంకెవరు ఇవ్వడం లేదు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్.